ఇంకా చావలేదు. మన ఏరియాలోకి వచ్చేస్తాడు. ఏంట్రా కోచ్చా? భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? తుఫాను చెప్పా పెట్టకుండా వస్తా. అందరూ బయలుదేరండి రా. నువ్వు అసలు మగాడివైతే రారా అన్నావుగా, ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను. ఏంటి ఇప్పుడు మగాడంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఇలా ఎక్కడికి వెళ్ళినా 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం కాదురా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదెదురైనా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ పిడికిలు బిగించి గుండె ధైర్యంతో ఒంటరిగా పోరాడేవాడేరా మగాడంటే. ఆ ధైర్యం రావాలంటే చిన్నప్పుడు తల్లి పాలు తాగుండాలి. నీలాగా గాడిద పాలు తాగినోడికి రాదురా. ఏంట్రా గాడిదలాగే అరుస్తావు? అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు. తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే, సూపర్ మ్యాటర్. మేము కన్న తండ్రి మాట వినం, వయసు ప్రభావం. కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎవ్వటి మాట వినం, పుచ్చలు లేచిపోతాయి. వాడ్రా కొడుకంటే. అవన్నీ నీలాంటి లుచ్చాకెక్కడ అర్థమవుతాయి? నువ్వు మలేషియా కోచానే చూసావు, ఇది కడప. ఇక్కడ నేనెవరో తెలుసా? వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా నా గురించి నీకు అర్థం కాలేదా? అడవైతే నేను సింహాన్ని, ఆకాశం అయితే పిడుగు, సముద్రం అయితే తిమింగలం, గాలైతే సుడిగాలి. సుడిగాలి తిప్పి తిప్పి కొడుతుంది. ఎక్కడ్రా మా నాన్న? నీ బాబే కదా, అదుగో అక్కడ అడుగు, బాగా చూడరా. మన ఊరి మనుషుల్లా కాదు, బాగా కారం తింటారు. అసలు ఆలోచించరు. నా ఎదురుగా నిలబడి మాట్లాడితే శత్రువుని నరికేస్తారు. ఆ తర్వాతే ఎవరని అడుగుతారు. ఇప్పుడు తెలిసిందా, ఇది కడప. ఏదో ఆకాశం పిడుగు అన్నావు, కొట్రా, కొట్టు. పిడుగుకి ముందొకటి వస్తుంది, మెరుపు. 10 సెకండ్లే, కానీ పవర్ 10 లక్షల వాట్స్ కంటే పైనే. చూస్తావా?